ఇన్ఫీరియర్ సెరిబెల్లర్ ఆర్టరీ. సో ఇప్పుడు ఇందాకే జస్ట్ చూసాం మనం. సో అది డ్యామేజ్ అయినప్పుడు, సో వాట్ ఎవర్ ఏరియాస్ ఇట్ ఈస్ సప్లైయింగ్, సో cerebellum is getting affected in all this: superior cerebellar, anterior cerebellar, anterior inferior, posterior inferior, మూడిట్లో. సో యాంటీరియర్ ఇన్ఫీరియర్, పోస్టీరియర్ ఇన్ఫీరియర్ ఈ రెండు కూడా సెరిబెల్లం ఫ్లాక్యులస్కి దగ్గరగా వెళ్తాయి, వాటికి సప్లై చేస్తాయి. ఓకే. సో ఫ్లాక్యులస్ ఆర్ ఫ్లాక్యులో నాడ్యులర్ లోబ్ ఒకవేళ అది డిస్టర్బ్ అయితే, సో దానికి వచ్చే ఎఫరెంట్స్ అన్నీ కూడా మనకి ఇంటర్నల్ ఇయర్ నుంచి వస్తాయి, వెస్టిబ్యులో ఫ్లాక్యులర్ కనెక్షన్స్. ఓకే. సో ఇయర్ డిస్టర్బ్ అయితే మనకు అప్పుడు ఏమొస్తుంది? ఒకటి బ్యాలెన్స్, ఇంటర్నల్ ఇయర్ బ్యాలెన్స్ తప్పిన, సెరిబెల్లంలో బ్యాలెన్స్ తప్పిన, ఒకటి వర్టిగో, అట్లాగే ఇంకొకటి నిస్టాగ్మస్. ఓకే. సో దిస్ విల్ బి మోర్ ప్రొనౌన్స్డ్ వెన్ పోస్టీరియర్ ఇన్ఫీరియర్ సెరిబెల్లర్ ఆర్టరీ ఈస్ థ్రాంబోస్డ్. సో అక్కడ సెరిబెల్లం ఎఫెక్ట్ అయినప్పుడు అటాక్సియా ఎట్లానే ఉంటుంది, సేమ్ సైడ్ ఇప్సిలేటరల్ లింబ్ అటాక్సియా, అట్లాగే డిస్ఆర్థ్రియా. ఓకే. మాట్లాడేటప్పుడు కూడా మాటలు అంత సరిగ్గా రావు. అట్లాగే ఈ ఇంటర్నల్ ఇయర్ నుంచి ఆ ఫ్లాక్యులో నాడ్యులర్లో ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి వర్టిగో అండ్ టెన్నిటస్, నిస్టాగ్మస్. ఓకే. సో ఈ వర్టిగో ఇంటర్నల్ ఇయర్ ఎక్కువ రీజన్ అయితే చాలా సివియర్గా ఉంటుంది వర్టిగో. సెరిబెల్లం రీజన్ అయితే మైల్డ్గా ఉంటుంది, కొంచెం ఓ మాదిరి బేరబుల్గా ఉంటుంది. ఓకే. సో అది అట్లాగే బ్రెయిన్ స్టెమ్లో అగైన్ సిమిలర్లీ, బ్రెయిన్ స్టెమ్లో సిమిలర్లీ దిస్ పార్ట్ ఆఫ్ మనకి మెడుల్లా. ఇప్పుడు ఇది 10th క్రేనియల్ నర్వ్. 10th మనకి డార్సల్ న్యూక్లియస్, న్యూక్లియస్ అంబిగస్, అట్లాగే ట్రాక్టస్ సాలిటేరియస్. సో ఈ మూడిటి నుంచి మనకి 10th నర్వ్ వస్తుంది. సో ఈ రీజన్ ఎఫెక్ట్ అయింది అంటే 10th నర్వ్ ఎఫెక్ట్ అవుతుంది. సో 10th నర్వ్ ఎఫెక్ట్ అయితే ఏమవుతుంది మనకి? ఫారింగ్స్, లారింగ్స్ పర్టికులర్లీ అది ప్రిడామినెంట్గా కనిపిస్తుంది, ఎందుకంటే మనం మింగాలి కదా అక్కడ, సో మాట్లాడాలి. సో లారింజల్ పెరాలసిస్, ఫారింజల్ పెరాలసిస్ అది అవుతుంది 10th నర్వ్ డిస్టర్బ్ అయితే. అట్లాగే సింపథెటిక్ ఫైబర్స్, సో హార్నర్ సిండ్రోమ్. ఓకే. అట్లాగే స్పైనల్ ట్రాక్ట్ ఆఫ్ ట్రైజెమినల్ ఇది లాస్ అవుతుంది కాబట్టి పెయిన్ అండ్ టెంపరేచర్ ఆఫ్ ద ఫేస్, ఆపోజిట్ సైడ్ ఫేస్. ఓకే. అట్లాగే లాటరల్ స్పైనోథెలామిక్ ట్రాక్ట్ అంటే కాంట్రా లాటరల్ అంటే ఆపోజిట్ సైడ్ పెయిన్ అండ్ టెంపరేచర్ సెన్సేషన్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. సో సెరిబెల్లం కూడా ఎఫెక్ట్ అవుతుంది, ఇంక్లూడింగ్ ఫ్లాక్యులో నాడ్యులర్ లోబ్, సో అటాక్సియా యాజ్ వెల్ యాజ్ వర్టిగో అండ్ నిస్టాగ్మస్. ఓకే. డిసార్థ్రియా ప్లస్ మనకి ఈ బ్రెయిన్ స్టెమ్లో ఈ లాటరల్ పార్ట్ ఆఫ్ మెడుల్లా మొత్తం సప్లై చేస్తుంది కాబట్టి దాని సింపథెటిక్ ఫైబర్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, స్పైనల్ న్యూక్లియస్ ఆఫ్ ట్రైజెమినల్ ఎఫెక్ట్ అవుతుంది, లాటరల్ స్పైనోథెలామిక్ ట్రాక్ట్ ఎఫెక్ట్ అవుతుంది, 10th క్రేనియల్ నర్వ్ అంటే వేగస్ నర్వ్. సో ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయి కాబట్టి వాటి రిలేటెడ్ సిమ్టమ్స్ వస్తాయి. సో దిస్ ఈస్ అబౌట్ ద క్లినికల్ పార్ట్. ఓకే. సో నౌ విల్ గో ఇన్ టు ఇంటర్నల్ carotid artery. Okay, so internal carotid artery already మనం డిస్కస్ చేసాం, ఇది దాని 4 పార్ట్స్. ఓకే, అవన్నీ మీకు బాగానే ఐడియా ఉంది కదా. క్రేనియల్, సర్వైకల్ పార్ట్, తర్వాత అది మనకి బేస్ ఆఫ్ ద బ్రెయిన్ దాకా వెళ్ళి పెట్రస్ టెంపోరల్ బోన్ కింద ఇన్ఫీరియర్ carotid ఓపెనింగ్ లోకి ఎంటర్ అయ్యి ఇట్ రన్స్ హారిజాంటల్లీ ఫార్వర్డ్స్ అండ్ మీడియల్లీ. తర్వాత ఫొరామెన్ లాసిరంలో అప్పర్ పార్ట్ దగ్గర అది బయటకు వస్తుంది, బయటకు రాగానే పైకి టర్న్ అవుతుంది. సో దెన్ ఇట్ ఈస్ గోయింగ్ త్రూ ద మీడియల్ వాల్ ఆఫ్ cavernous sinus. సో ఎక్కడ పర్టికులర్లీ ఆన్ ద సైడ్ ఆఫ్ ద బాడీ ఆఫ్ స్పినాయిడ్. సో బాడీ ఆఫ్ స్పినాయిడ్ అప్పర్ పార్ట్ అంటే పిట్యూటరీ ఫోసా అప్పర్ పార్ట్ దగ్గరకు వచ్చాక ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద cavernous sinus. సో దెన్ ఇట్ విల్ బి కాల్డ్ as cranial part. లాస్ట్ పార్ట్, 4th పార్ట్. సో ఇది ఇంటర్నల్ carotid artery. మనకి లోపలికి వచ్చాక ఆ క్రేనియల్ పార్ట్, టర్నల్ పార్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇట్ గివ్స్ ఎ ఫ్యూ బ్రాంచెస్. సో అందులో ఒకటి ఆప్థాల్మిక్ ఆర్టరీ. సో ఆప్థాల్మిక్ ఆర్టరీ మనం కంటెంట్స్ ఆఫ్ ద ఆర్బిట్లో మనం చదివాం ఆప్థాల్మిక్ ఆర్టరీ. సో అది ఆప్టిక్ కెనాల్ లోపలికి అలాంగ్ విత్ ఆప్టిక్ నర్వ్ దానిలోంచి పాస్ అవుతుంది. సో అట్లాగే ఇంకొక మంచి పిక్చర్,
ఓకే. సో ఇంకొకటి మనకి పోస్టీరియర్ కమ్యూనికేటింగ్ ఆర్టరీ. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఇది మనకి ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ బ్రెయిన్లోకి వచ్చింది. ఓకే. వచ్చిన తర్వాత ఒకటి ఆప్థాల్మిక్ ఆర్టరీ వెళ్ళిపోతుంది మనకి ఆప్టిక్ కెనాల్లోకి, ఇంకొకటి యాంటీరియర్ సెరిబ్రల్ ఆర్టరీ. ఓకే. ఒకటి మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ, ఒకటి పోస్టీరియర్ కమ్యూనికేటింగ్ ఆర్టరీ. ఈ పోస్టీరియర్ కమ్యూనికేటింగ్ ఆర్టరీ వచ్చి ఇప్పుడు ఇది బేసిలర్ ఆర్టరీ అండ్ దాని టర్మినల్ బ్రాంచ్ అంటే పోస్టీరియర్ సెరిబ్రల్ ఆర్టరీ. ఓకే. ఈ పోస్టీరియర్ కమ్యూనికేటింగ్ ఆర్టరీ వచ్చి పోస్టీరియర్ సెరిబ్రల్ ఆర్టరీని టచ్ అవుతుంది. ఓకే. దానికి కనెక్ట్ అవుతుంది. సో పోస్టీరియర్ కమ్యూనికేటింగ్ ఆర్టరీ. సో పోస్టీరియర్ కమ్యూనికేటింగ్ ఆర్టరీ ఎట్లా వెళ్తుంది? ఇట్ పాసెస్ పోస్టీరియర్లీ అక్రాస్ ద క్రస్ సెరిబ్రై. ఓకే. అంటే యాంటీరియర్ వెంట్రల్ పార్ట్ ఆఫ్ మిడ్ బ్రెయిన్. సో అండ్ దెన్ ఇట్ విల్ గో అండ్ జాయిన్ ద పోస్టీరియర్ సెరిబ్రల్ ఆర్టరీ. ఓకే. సో అట్లా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇట్ గివ్స్ బ్రాంచెస్ టు ద క్రస్ సెరిబ్రై ఆఫ్ ద మిడ్ బ్రెయిన్. అట్లాగే అక్కడి నుంచి మనకి ఇప్పుడు ఆప్టిక్ కెనాల్లోకి ఇది వెళ్తుంది కదా, ఆప్టిక్ నర్వ్ వస్తాయి మనకి, ఆప్టిక్ ఆస్మా. సో అంటే ఆప్టిక్ ట్రాక్ట్ ఇక్కడే వస్తుంది. సో ఆప్టిక్ ట్రాక్ట్ కూడా ఇది సప్లై చేస్తుంది. అట్లాగే ఈ మధ్యలో మనకి పిట్యూటరీ గ్లాండ్. ఓకే. సో పిట్యూటరీకి, హైపోథాలమస్కి, వీటన్నిటికీ సప్లై చేస్తుంది ఈ పోస్టీరియర్ కమ్యూనికేటింగ్. ఓకే. ఆప్టిక్ ట్రాక్ట్కి, పిట్యూటరీకి, హైపోథాలమస్కి, క్రస్ సెరిబ్రైకి. ఓకే. అట్లాగే యాంటీరియర్ కొరాయిడల్ ఆర్టరీ. ఓకే. సో యాంటీరియర్ కొరాయిడల్ ఆర్టరీ ఈ పిక్చర్లో ఇప్పుడు ఇక్కడ ఇట్లా చూపించాడు. ఓకే. కానీ దిస్ ఇస్ ఎ డైరెక్ట్ బ్రాంచ్ ఆఫ్ ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ, యాంటీరియర్ కొరాయిడల్ ఆర్టరీ. సో యాంటీరియర్ కొరాయిడల్ ఆర్టరీ అనేది అంటే లాస్ట్ అంటే అక్కడ పైకి వచ్చిన తర్వాత ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ ఎండ్ అయిపోయి ఇట్ విల్ గివ్ యాంటీరియర్ సెరిబ్రల్, మిడిల్ సెరిబ్రల్, పోస్టీరియర్ కమ్యూనికేటింగ్ అండ్ యాంటీరియర్ కొరాయిడల్ ఆర్టరీ. సో యాంటీరియర్ కొరాయిడల్ ఆర్టరీ ఎట్లా పాస్ అవుతుంది? పాసింగ్ లాటరల్లీ అండ్ పోస్టీరియర్లీ. ఓకే. అట్లా వెళ్తూ అదే రీజియన్లో క్రస్ సెరిబ్రై ఉంది. సో ఇట్ సప్లైస్ క్రస్ సెరిబ్రై. అట్లాగే ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకి టెంపోరల్ లోబ్ ఆ రీజియన్కి వస్తుంది. టెంపోరల్ లోబ్లోకి వచ్చిన తర్వాత దెన్ ఇట్ గోస్ టు ద ఇన్ఫీరియర్ హార్న్ ఆఫ్ ద లాటరల్ వెంట్రికల్. సో ఆ ఇన్ఫీరియర్ హార్న్ ఆఫ్ లాటరల్ వెంట్రికల్ ఇట్లా వెళ్తుంది. సో ఆ ఇన్ఫీరియర్ హార్న్ ఆఫ్ లాటరల్ వెంట్రికల్కి, దాని కొరాయిడ్ ప్లెక్సస్కి ఈ యాంటీరియర్ కొరాయిడల్ ఆర్టరీ సప్లై చేస్తుంది. ఓకే. సో అట్లాగే యాంటీరియర్ సెరిబ్రల్ ఆర్టరీ. ఓకే. సో యాంటీరియర్ సెరిబ్రల్ ఆర్టరీ and it is also one of the terminal branch of internal carotid artery. So it runs above the optic nerve. ఓకే. సో కార్పస్ క్యాలోజం మనకి ఈ రీజియన్లోనే వస్తుంది, అంటే దాని జీను. ఓకే. సో ఆ జీను వెంబడి, ఆ టర్న్ వెంబడి వెళ్ళి దాని వెంబడి టర్న్ అయి ముందుకెళ్తుంది. ఓకే. సో ఇట్ ఫాలోస్ ద కర్వ్ ఆఫ్ ద కార్పస్ క్యాలోజం. కర్వ్ అంటే ఆ జీను. సో ఎక్కడైతే జస్ట్ స్టార్ట్ అయిందో, జస్ట్ స్టార్ట్ అయ్యి అట్లా ముందుకు కర్వ్ దగ్గరికి రాగానే ఇంకా ముందుకెళ్తాయి. సో అక్కడ ఇక్కడ యాంటీరియర్ కమ్యూనికేటింగ్ ఆర్టరీ ఇది. ఓకే. సో యాంటీరియర్ కమ్యూనికేటింగ్ ఆర్టరీ ఏంటి? ఇట్ ఈస్ జాయినింగ్ ద టూ యాంటీరియర్ సెరిబ్రల్ ఆర్టరీస్, రెండింటిని కలుపుతుంది అది యాంటీరియర్ కమ్యూనికేటింగ్ ఆర్టరీ. ఓకే. సో దీనివి డీప్ బ్రాంచెస్ ఉంటాయి. యాంటీరియర్ సెరిబ్రల్ ఆర్టరీ డీప్ బ్రాంచెస్. ఓకే. డీప్ అంటే ఇంటూ ద సబ్స్టెన్స్ ఆఫ్ ద బ్రెయిన్, లోపలికి వెళ్తున్నాయి. సో అవి ఏం చేస్తున్నాయి? ఆ రీజియన్లో, ఇక్కడ రీజియన్లో మనకి ఉన్న ఇంటర్నల్ క్యాప్సిల్ అండ్ బేసల్ న్యూక్లియై. ఓకే. ఈ రీజియన్లోనే మనకి అంటే ఇప్పుడు ఇక్కడ మనకి థర్డ్ వెంట్రికల్ కొంచెం కిందకి దిగుతే థర్డ్ వెంట్రికల్. సో దాని పక్కన థాలమస్, దాని ముందర కార్డేట్, దాని పక్కన లెంటిఫార్మ్ న్యూక్లియస్. ఓకే. సో ఇట్ విల్ సప్లై దీస్ స్ట్రక్చర్స్, అంటే వాటి మధ్యలోంచి ఇంటర్నల్ క్యాప్సిల్ కూడా పాస్ అవుతుంది. సో ఇట్ విల్ సప్లై ద ఇంటర్నల్ క్యాప్సిల్ అండ్ దోస్ బేసల్ న్యూక్లియై. ఓకే. సో అట్లాగే బయటికి కార్టికల్ బ్రాంచెస్ కూడా ఇస్తుంది. ఓకే. సో ఈ కార్టికల్ బ్రాంచెస్ విల్ సప్లై ద ఏమన్నా మనకి కార్టికల్ బ్రాంచెస్ టు ద సెరిబ్రల్ హెమిస్ఫియర్. సో ఎక్కువ శాతం ఇట్ విల్ సప్లై ద మీడియల్ సర్ఫేస్ ఆఫ్ ద సెరిబ్రల్ హెమిస్ఫియర్. మీడియల్ సర్ఫేస్ ఐడియా ఉంది కదా. సో మోస్ట్లీ
most part of the medial surface of cerebral hemisphere is supplied by anterior cerebral artery. Okay, so అది ఇంకొక పిక్చర్ లో చూపిస్తాను మీకు. ఓకే, సో నౌ ఇది అగైన్ ద సేమ్, ఇట్లా మీకు యాంటీరియర్ సెరిబ్రల్ ఆర్టరీ వచ్చి, సో లైక్ ఇక్కడ జీను దగ్గర ఇట్లా పాస్ అవుతుంది. ఇక్కడ నుంచి జీను వెంబడి పాస్ అయ్యి తర్వాత ఫ్రంట్కి వెళ్తుంది. సో ఫ్రంట్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు మీకు ఇక్కడ ఏం చేస్తుంది, ఇది ఆర్బిటాల్ పార్ట్ దీనికి సప్లై చేస్తుంది, ఫ్రంటల్ పార్ట్కి సప్లై చేస్తుంది. అంటే ఆర్బిటాల్ పార్ట్ ఆఫ్ ద ఫ్రంటల్ అంటే ఇప్పుడు ఈ రీజన్కి సప్లై చేస్తుంది, ఫ్రంటల్కి సప్లై చేస్తుంది, పెరైటల్ రీజన్కి సప్లై చేస్తుంది. సో ఆర్బిటాల్ బ్రాంచెస్, ఫ్రంటల్ బ్రాంచెస్, పెరైటల్ బ్రాంచెస్. సో ఈ రీజన్ మొత్తం సప్లై చేస్తుంది ఏది, యాంటీరియర్ సెరిబ్రల్ ఆర్టరీ. So it supplies most part of the medial surface of the cerebral hemisphere. Okay, so now we'll go into middle cerebral artery. Okay, so middle cerebral artery. So middle cerebral artery మనకి ఇక్కడ on each side మనకి internal carotid artery వచ్చాక anterior cerebral artery రెండింటిని కలిపేది కమ్యూనికేటింగ్ anterior communicating artery, అట్లాగే ఇటు middle cerebral artery, వెనక్కి posterior communicating artery. ఓకే, ఈ వెనకాల బేసిరల్ ఆర్టరీ వచ్చి posterior cerebral artery. ఓకే, సో ఇట్లా వస్తున్నాయి. So a middle cerebral artery generally supplies most part of the superolateral surface of the cerebral hemisphere. So it is the larger ఏది మన middle cerebral artery, larger terminal branch of internal carotid artery. ఓకే, సో ఎక్కడైతే పైకి ఇంటర్నల్ carotid artery వస్తుందో దాని లెవెల్లోనే దాని లైన్లోనే సైడ్కి వెళ్తుంది అది. సో సైడ్ కూడా ఎట్లా వెళ్తుంది, ఇట్ runs laterally in the stem of the lateral sulcus. Lateral sulcus గుర్తుంది కదా మీకు, అది ఇన్ఫీరియర్ సర్ఫేస్ లో స్టార్ట్ అవుతుంది బ్రెయిన్ లో. సో ఎక్కడ ఈ టెంపోరల్ పోల్, అట్లాగే ఈ ఫ్రంటల్ లోబ్, ఈ రెండింటి మధ్యలో గ్యాప్ లో లోపలికి స్టెమ్ ఆఫ్ ద lateral sulcus. సో అది యాంటరోలాటరల్ సర్ఫేస్ దగ్గరికి వచ్చేటప్పటికి, సో lateral sulcus will divide into 3: anterior, horizontal, anterior ascending, posterior ramus of lateral sulcus. Okay, so ఈ స్టెమ్ ఆఫ్ ద lateral sulcus లోపల నుంచి ట్రావెల్ చేస్తుంది ఈ మిడిల్ cerebral artery. ఓకే, సో ఇది ఇట్ విల్ గివ్ ఫ్యూ బ్రాంచెస్. ఒకటి డీపర్ బ్రాంచెస్ అగైన్ గోయింగ్ ఇన్ టు ద సబ్స్టెన్స్ ఆఫ్ ద బ్రెయిన్. సో దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ పర్ఫోరేటింగ్ బ్రాంచెస్, డీప్ ఆర్ పర్ఫోరేటింగ్ బ్రాంచెస్. సో ఇప్పుడు ఈ పిక్చర్లో మీకు అదే ఇచ్చాడు, ఇందాక మనం చూసిన సేమ్ lateral ventricle వచ్చి ఇక్కడ కలుస్తుంది, థర్డ్ వెంట్రికల్. ఓకే, సో ఇది ఇప్పుడు ఈ పక్కన మనకి సేమ్ థలామస్, కార్డేట్, లెంటిఫార్మ్, మధ్యలోంచి ఇంటర్నల్ క్యాప్సూల్. ఓకే, సో ఈ డీపర్ బ్రాంచెస్ ఇప్పుడు మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ ఇట్లా వెళ్తుంది, దాని డీపర్ బ్రాంచెస్. ఓకే, సో ఇట్ విల్ సప్లై ద పర్టికులర్లీ యాంటీరియర్ లింబ్ ఆఫ్ ఇంటర్నల్ క్యాప్సూల్, అట్లాగే సమ్ పార్ట్ ఆఫ్ బేసల్ న్యూక్లియై. ఓకే, వీటికి సప్లై చేస్తుంది ఈ డీపర్ బ్రాంచెస్. సో అట్లాగే ఇన్సులా, సో ఇన్సులా కూడా కొన్ని సప్లై చేస్తుంది. సో సప్లై చేస్తూ అట్లా ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయ్యి అట్లా లోపల lateralగా వెళ్తూ ఈ డీపర్ బ్రాంచెస్ ఇస్తుంది వీటికి, ఈ స్ట్రక్చర్స్కి. సో తర్వాత lateralగా వచ్చేస్తుంది, lateralగా వచ్చి superior సర్ఫేస్ దగ్గరికి వస్తుంది ఈ lateral సర్కస్లోనే. ఓకే, వచ్చిన తర్వాత దాన్ని ఇట్ విల్ సప్లై మనకి ఏది టెంపోరల్ లోబ్కి సప్లై చేస్తుంది, ఫ్రంటల్ లోబ్కి సప్లై చేస్తుంది, పెరైటల్ లోబ్కి సప్లై చేస్తుంది. సో దట్ విల్ సీ ఇన్ అనదర్ పిక్చర్. ఓకే, సో ఇప్పుడు ఇట్లా సైడ్కి వచ్చింది, స్టెమ్ ఆఫ్ lateral సర్కిల్స్ నుంచి సైడ్కి వచ్చి ఈ ఆర్టరీ ఇట్లా మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ ఇట్లా వెళ్తూ, సో నౌ ఇట్ విల్ గివ్ కిందకి టెంపోరల్ కూడా ఇస్తుంది. ఓకే, ఫ్రంటల్ కూడా ఇస్తుంది మనకి, పెరైటల్ కూడా ఇస్తుంది మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ. ఓకే, ఇది superior lateral సర్ఫేస్.
Fine. So anterior cerebral artery and middle cerebral artery. So ikkada daaka ayindi manaki. So now circle of Willis. So indakati picture manam. Okay. So circle of Willis ante manaki idi circle of Willis. Okay. So circle of Willis ante a circle ante at the base of the brain, interpeduncular region, peduncular fossa అంటే cerebral peduncles మధ్యలో base of the brain దగ్గర you will have a circle of arteries అన్ని connected to each other so that blood from the internal carotid can go to anterior cerebral, can go to posterior cerebral, can go to middle cerebral. సో మిడిల్లో ఒకవేళ బ్లాక్ ఉంటే ఇక్కడ నుంచి సో అట్లా దే విల్ ట్రై టు లైక్ ఎనాస్టమోస్ అండ్ సప్లై ఈచ్ అదర్. కానీ రైట్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళే బ్లడ్ తక్కువ ఉంటుంది. సో ఎనాస్టమోసిస్ ఈజ్ ఎక్స్టెన్సివ్ బిట్వీన్ areas supplied by anterior cerebral, middle cerebral and posterior cerebral. సో ఒకదాన్ని ఒకటి కవర్ చేసుకుంటూ, బట్ పర్టికులర్లీ దట్ ఎనాస్టమోసిస్ ఈజ్ ఓన్లీ proficient only in the cortical region అంటే outer part of the brain. Deeper part of the brain ఈ striate artery సప్లై చేస్తాయి, lateral striate artery, medial striate artery. ఇందాక మనం చూసాం కదా మీడియల్ పోస్ట్రో అంటే యాంట్రోమీడియల్ బ్రాంచెస్, పోస్ట్రోమీడియల్ బ్రాంచెస్, వీటికి ఎనాస్టమోసిస్ తక్కువ ఉంటుంది కొంచెం. కార్టెక్స్కి సప్లై చేసే వాటికి ఎనాస్టమోసిస్ ఎక్కువ ఉంటుంది. సో నౌ విల్ స్టడీ సర్కిల్ ఆఫ్ విల్లిస్, సో ఆల్సో కాల్డ్ యాజ్ సర్క్యులస్ ఆర్టీరియోసస్. ఓకే, సో సర్కిల్ ఆఫ్ విల్లిస్ అని అప్పుడప్పుడు ఎస్ఏ కూడా అడుగుతాడు. ఓకే, సో it is a hexagonal arterial circle situated at the base of the brain in the interpeduncular fossa, formed by anterior cerebral arteries. Okay, anteriorly. Okay, అట్లాగే internal carotid artery, ఇప్పుడు దాని నుంచి anterior cerebral artery వస్తుంది. internal carotid artery అందులో it is taking part, anterior cerebral artery is taking part. అట్లాగే basilar artery and దాని terminal branches అంటే posterior cerebral arteries are taking part. Posterior communicating artery is taking part. Okay, anterior communicating artery is taking part. Okay, so ఇప్పుడు anterior cerebral arteries, anterior communicating artery, internal carotid artery, posterior communicating artery and posterior cerebral arteries. సో ఇవన్నీ కలిపి ఒక సర్కిల్ అయింది ఇక్కడ. ఫైన్, సో ఇది పార్టిసిపేటింగ్ ఆర్టరీస్. సో ఇందులో మిడిల్ సెరెబ్రల్ ఆర్టరీ రాలేదు. ఓకే, ఫైన్. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ గాట్ ఇది మనకి ఎట్లా ఫామ్ అయింది సర్కిల్ ఆఫ్ విల్లిస్. సో ఫార్మేషన్ anteriorly, anterior communicating artery which is joining the two anterior cerebral arteries. Okay, anterolaterally anterior cerebral artery ఉంది, lateral గా internal carotid artery ఉంది, posterolaterally posterior communicating artery ఉంది, posteriorly posterior cerebral artery ఉంది. ఓకే, సో ఇది దీని ఫార్మేషన్. So what it is doing, it is equalizing the flow of blood to different parts of the brain, particularly on the same side of the brain. Right side to left side, left side to right side, mixing of the blood అనేది తక్కువ ఉంటుంది. ఓకే, సో దీని నుంచి బ్రాంచెస్, మనం ఇక్కడ దాకా ఆగుదామా? So branches of circle of Willis, and then the different areas of the brain supplied by which arteries అనేది అదొకటి, and veins రేపు చూద్దాం మనం. ఓకే, veins of the cerebrum and the clinical part. ఓకే, because I think కొంచెం మనకి ఎక్కువ అవుతుంది. ఓకే, సో దీన్ని ఒక రీడింగ్ ఇవ్వండి మీరు ఈ చాప్టర్ ఫస్ట్ నుంచి. సో రేపు మళ్ళీ బిగినింగ్లో మళ్ళీ అడుగుతాను నేను. ఓకే, ఈ వర్టిబ్రల్ ఆర్టరీస్, బేసిలర్ ఆర్టరీస్ వాటి బ్రాంచెస్, అట్లాగే పోస్టీరియర్ సెరెబ్రల్ ఆర్టరీ వాటి బ్రాంచెస్, అట్లాగే ఇంటర్నల్ కరోటిడ్ ఆర్టరీ వాటి బ్రాంచెస్. ఓకే, అది చదవండి అప్ టు సర్కిల్ ఆఫ్ విల్లిస్. సో రేపు విల్ ఫర్దర్ కంటిన్యూ ఇన్ ద బ్రాంచెస్ ఆఫ్ ద సర్కిల్ ఆఫ్ విల్లిస్. ఓకే, దాని తర్వాత విల్ హ్యావ్ సంథింగ్ లైక్ దిస్. సో సపోజ్ ఇప్పుడు superior lateral surface of brain is supplied by which artery mainly. Okay, and then
partially by which arteries. సో అట్లా ఈచ్ సర్ఫేస్ వస్తుంది. ఏది సూపర్లాటరల్ సర్ఫేస్ వస్తుంది, medial surface వస్తుంది, inferior surface of cerebrum వస్తుంది. Okay, so that we'll study tomorrow. So good day all of you.